ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడైన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై నీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా, అనేకులకు లేని గొప్ప కృపను అనుగ్రహించి నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు. కార్యక్రమం ప్రతి దినము ఆసక్తితో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మరి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించు, ఆశీర్వదించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 30 మరియు 31వ వచనములను చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టిడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునొందెదరు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రవక్త అయిన హెస్కేలు దేవుని సన్నిధిలో మొదటిగా నీవు పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపను బట్టి మరణము నుండి తప్పించబడటము ఉత్తమమని సెలవించటం మనం చూడగలము. ఎందుకంటే ప్రభు నీతి కలిగిన న్యాయాధిపతి. ఒక వ్యక్తి తాను ఎలాంటి వాడు అని దేవుని యొక్క దృష్టిలో తన యొక్క క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాడు. అందుకే ప్రవక్త ఇశ్రాయేలుతో చెప్పుచున్న మాట, మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి చూడండి. ఎందుకంటే మీ పాపములను బట్టి మీరెందుకు నశించి పోదురు. నీ పాపము దేవునికి నీకు మధ్యలో ఉన్నదాన్ని బట్టి నీవు దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నావు. దేవుని చేత నీకు అనుగ్రహించబడిన విడుదలను నీవు పోగొట్టుకుంటున్నావు. పశ్చాత్తాపడటం అంటే మొదటిగా ఏమిటి అనే ఒక ప్రశ్న మన జీవితంలో ఉంటుంది. గతములో నీవు చేసిన కార్యము, నీవు జీవించిన జీవితములో ఎలాగూ నీవు దేవుని దుఃఖపరిచావు, ఎలాగూ నీవు ఇతరులను గాయపరిచినావో దానిని గురించి నీ హృదయంలో ఒక పశ్చాత్తాపం, నేను చేసిన బలహీనతలు ఇవి అని వాటిని బట్టి నీ హృదయము నలిగిన స్థితిలో, విరిగిన స్థితిలో వాటిని సరి చేసుకోవాలని ఆశించే కార్యమే ప్రభు ఎదురు చూస్తున్న పశ్చాత్తాపం, లేకుంటే మారు మనసు అని మనము అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం. నీవు చేసిన బలహీనతలను సరి చేసుకుంటూ, నీవు చేసిన కార్యములను బట్టి నీ హృదయంలో నీవు విరిగి నలిగిన స్థితిలో ఉంటూ, అనగా నేను ఇంత ఘోరమైన జీవితాన్ని జీవించాను, అనేకులు నేను గాయపరిచి ఉన్నాను, అనేకుల యొక్క ఆత్మకు నేను హాని కలిగించానని వాటిని ఒప్పుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించమని ప్రాధేయపడటమే నిజమైన రక్షణ, లేకుండా నిజమైన మారు మనస్సు. ఇక్కడ ఇశ్రాయేలుతో హెస్కేలు సెలవిస్తున్న కార్యం, లేకుంటే హెస్కేలు మాట్లాడుచున్న కార్యము, నీవు చేసిన కార్యమును బట్టి పశ్చాత్తాపడు, నీవు చేసిన బలహీనతలను ఒప్పుకోవడము, దేవుని సన్నిధికి వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకోవడము అని సెలవిస్తూ ఉన్నాడు. నీవు జీవించిన జీవితము ఎలాగూ దేవుని దృష్టికి ఉంటున్నది అని మొదటిగా నీవు పరీక్షించుకోవాలి. నీవు జీవించిన జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? నీ జీవితాన్ని ఇతరులకు ప్రభు మాదిరిగా నిలబెట్టగలుగుతున్నాడా? లేక నిన్ను చూసిన వారు ఇతడే ఇంత నీచుడుగా ఉన్నాడు, ఇంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు, ఇతని యొక్క దేవుణ్ణి, ఇతడు వెంబడిస్తున్న దేవుని నేను ఎలాగూ సేవించగలనని ప్రశ్నించే జీవితము నీలో ఉన్నదా? అలాగూ నీవు ఉన్నట్లయితే నిజముగా నీవు ఈ దినము మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. నీవు చేసిన ప్రతి బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసిన వ్యక్తిగా ఉన్నావు. నీ జీవితములో ఇతరులకు నీవు ఆటంకముగా ఉంటూ నేను దేవుని బిడ్డని చెప్పుకొనటము వ్యర్థము. నీ జీవితంలో పాపము చేత నింపబడి ఉండటము, అన్య కార్యముల చేత, అన్యాచారాల చేత నింపబడి ఉన్న నీవు దేవుని బిడ్డని చెప్పుకొనటము ఎంతో ఘోరమైనది. మన యొక్క కుటుంబంలో మనం చూసినట్లయితే
అనేక సార్లు బంధువుల కోసం ఇది చేసినాను. ఈ ఆచారం నేను చేయడానికి కారణం నా బంధువులను నేను విడిచిపెట్టుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాను. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము, నీవు అక్కడ నా నామము బట్టి ధైర్యముగా నిలబడు, నేను నిన్ను ఘనపరుస్తానంటున్నా. నీవు అన్యుల మధ్యలో లేకుంటే అన్య ఆచారము చేసే వారి మధ్యలో నా కోసము నిలబడు, నేను నిన్ను హెచ్చిస్తాను. నీవెందుకు చేసిన బలహీనతను బట్టి అవమానం పొందాలి? ఎందుకు నీ ఆత్మను నాశనములకు తీసుకొని వెళ్ళాలి? ఎందుకు నీవు ఆచారానికి లోబడి దేవుని యొక్క నామమును దూషించే రీతిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అందుకే మన యొక్క తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి, లోబడలోని స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యందు నూతనమైన హృదయమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. ఎన్ని దినములు లోకములో ఉన్న వాటి కోసము, ఆచారక్రమమైన కార్యముల కోసము, ఇతరుల గాయపరిచే వాటి కోసము పరిగెత్తుచూ ఉంటావు. వాటిని విడిచిపెట్టమంటున్నాడు ప్రభు. వాటికి దూరముగా ఉండమంటున్నాడు ప్రభు. వాటిని సరి చేసుకోమంటున్నాడు ప్రభు. నీవు అలాగూ చేసినట్లయితే ప్రభు నీవు చేసిన ప్రతి బలహీనమైన కార్యమును బట్టి నిన్ను క్షమించి నీ జీవితములో ఒక నూతనమైన కార్యమును చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు నీవు పాపము చేత మరణించుతావు? ఎందుకు పాపము చేత నశించి నరకానికి పోతావు? ఎందుకు దేవునికి విరోధమైన కార్యంలో నీవు పాల్గొని దేవుని దుఃఖపరుస్తావని ప్రభు ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచు ఉన్నాడు. నీవు లోకానుసారమైన కార్యములను విడిచిపెట్టి, ప్రభువా ఇంతవరకు నేను జీవించిన జీవితము నీకు అయిష్టముగా ఉన్నది, అయితే నన్ను క్షమించుము, నేను ఇంక నుండి నీకు నమ్మకముగా ఉంటానన్న రీతిగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించుకున్నట్లయితే నీ పాపమును, నీవు చేసిన బలహీనతలను క్షమించేవాడు మాత్రమే కాదు, నేను తన కౌగిటిలో చేర్చుకొని నిత్య జీవమునకు నేను వారసుగా చేయాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యముగా ఉంది. నీలో ఏ బలహీనత, ఒక్క బలహీనత ఉన్నను సరే నీవు దేవుని రాజ్యమును చూడలేవు. ఒక్క కార్యం ఒప్పుకునేదానికి కూడా నీ హృదయములో ఆటంకం కలిగినట్లయితే నీవు దేవుని రాజ్యపు వారసుగా ఉండలేవు. అయితే చిన్న బలహీనతను కూడా ఒప్పుకొని విడిచిపెట్టే వారికి ప్రభు తోడుగా ఉన్నాడు. వారిని ప్రభు తన కృపనిచ్చి తమ జీవితములో వారు ఉన్న స్థితిలో నుండి లేవనెత్తి, ఎలాగైతే వారి హృదయము దేవుని సన్నిధిలో ఉన్నదో దాన్ని బట్టి వారిని హెచ్చించాలనేది ప్రభు యొక్క వాంఛ. మనకు బాగా తెలిసిన ఒక ఉపమానం. ఒక యవనస్తుడు వచ్చి, నేను దేవుని రాజ్యములోకి వెళ్ళాలంటే ఏమి చేయాలని యేసు ప్రభు దగ్గర మోకరించినాడు. అన్నీ బాగా చేసినాడు, కానీ ఒక్క మాటకు విధేయుడుగా ఉండలేకపోయినాడు. తన ఆస్తిని ప్రేమించినాడు. ఆస్తిని అన్ని బేదలకు ఇచ్చిన ఆ యొద్దకు రమ్మంటే రాలేకపోయినాడు. మిక్కిలి వ్యసనముతో అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. దుఃఖముఖముతో అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. గొప్ప కృపను పోగొట్టుకున్నాడు. నీవు నీ హృదయమును దేవునితో సరిగా ఉంచుకొనకపోతే, నీవు చేసిన కార్యములను బట్టి దేవుని సన్నిధిలో వాటిని సరి చేసుకొని విడిచిపెట్టి ఆయన ఎదుట యథార్థముగా జీవించలేకపోతే ఉన్నతమైన దేవుని కృపను పోగొట్టుకుంటావు. అందుకే ఇక్కడ ప్రవక్త సెలవిస్తూ ఉన్నాడు, ఎందుకు నీవు తిరుగుబాటు చేసి, లేకుంటే తిరుగుబాటుని బట్టి ఎందుకు దేవుని కార్యమును పోగొట్టుకుంటావని, తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి నీవు ఒక నూతనమైన హృదయం కోసము ఆసక్తి కలిగిన వాడిగా దేవుని వైపు చూసినట్లయితే, నీ బలహీనతలను ఒప్పుకొని ప్రభువా నేను చేసిన కార్యమును బట్టి క్షమించమని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ప్రభువు నిన్ను క్షమించి నూతనమైన జీవితం ఇచ్చి ఆశీర్వదించేదానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు. నిజముగానైనా పూర్ణ హృదయంతో నీ సన్నిధిలో పశ్చాత్తాపడి తిరుగుబాటు స్వభావం నుండి, నీకు విరోధమైన కార్యములో నుండి దేవా విడుదల పొందిన వారిగా నీ రాజ్యమునకు వారసులుగా ఉండినట్లుగా దేవా నాకు మాకు ప్రతి ఒక్కరికి నీవు కృపను అనుగ్రహించినావు. ఆ కృపను సద్వినియోగపరచుకునేదానికి నాయన మా ప్రతి దినము నీ యొక్క వాక్యమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించు. ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించిన ఇంకను నాయన ఈ లోకములో ఉన్న ఈ శోధన సమయంలో మేము నాయన నీ కోసం నిలిచి ఉండేవారిగా, మా జీవితంలో నీ కోసం కాపాడుకునేవారిగా, పాపమును లోక మలినమును మాలో ప్రవేశించకుండా కాపాడుకొని నీ వైపు చూసే కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించు. అంతవరకు నీకు నమ్మకంగా నిలబడేదానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున
అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలం నడిపించును గాక. ఆమేన్.